సంధ్య. వింధ్య, రాజేష్ గారిని ఇంటికి తీసుకొస్తున్నాను. ఆయన కనిపించారా? ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లారు? ఇంటికి వస్తున్నాను అని చెప్పి రాకుండా ఏంటిదంతా? వింధ్య, రాజేష్ గారు వస్తున్నారని చెప్పాను కదా, నువ్వు కంగారు పడద్దు. నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటావని నీకు ఫోన్ చేసి మరీ చెప్తున్నాను. ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వు. ఆయన ఎక్కడున్నారు? నేను ఒకసారి మాట్లాడాలి. వింధ్య, ఇవన్నీ వద్దని చెప్పాను కదా, నేనే తీసుకొస్తున్నాను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. సంధ్య గారు, అసలు ఏం జరిగిందంటే అది మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు అర్థమైంది. అవతల వింధ్య మీకోసం పిచ్చిదల్లా ఎదురు చూస్తుంది. ముందు ఇక్కడి నుంచి పదండి. అసలు ఏం జరిగిందంటే దయచేసి ఇక్కడి నుంచి పదండి. అత్తయ్యా, అత్తయ్యా, ఏంటమ్మా? ఆయన వచ్చేస్తున్నారు అత్తయ్య. నిజమా? ఎక్కడున్నాడమ్మా? అసలు ఇంతసేపు ఎక్కడికెళ్ళాడంట? అబ్బా వాణి, ఇప్పటికే అమ్మాయి ఉదయం నుంచి కంగారు పడుతూ ఉంది. మంచో చెడో వచ్చేస్తున్నాడు కదా. అమ్మా వింధ్య, రాజేష్ ఎక్కడున్నాడు? పూర్తి వివరాలు తెలియవు మావయ్య. సంధ్య ఆయన్ని తీసుకొస్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. అది ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నా ప్రాణం లేచొచ్చినట్టయింది. తెలియకుండా నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని? సంధ్య వాణ్ణి తీసుకొస్తుంది కదా, నువ్వేడవద్దమ్మా. ఏడవకుండా ఎలా ఉండగలనత్తయ్య? ఇదేమైనా చిన్నపిల్లలాట. ఉదయం అనగా వెళ్లారు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. పైగా మధ్యలో పోలీసులు, మౌనిక ఇన్వాల్వ్ అయ్యారు. పిచ్చిదాన్లాగా ఆయన కోసం ఆలోచిస్తూ నేనెంత టెన్షన్ పడ్డాను. ఒక పక్క నేను ఎలా టెన్షన్ పడుతుంటే కన్న తల్లిగా మీరెంత టెన్షన్ పడ్డారు. ఆయన కోసం మనమందరం ఎదురు చూస్తామని ఆయనకి తెలీదా? ఆయన వచ్చే వరకు భోజనం చేయకుండా కూర్చుంటామని తెలీదా? వింధ్య, మీ మధ్య మళ్ళీ గొడవలు మొదలవుతాయేమో అని చెప్పి నాకు చాలా భయంగా ఉందమ్మా. లేదత్తయ్య, మీరు కంగారు పడినట్టు నేను ఆయనతో గొడవ పడ్ను, కానీ అలా అని వదిలేలేను కదా. నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. ఆ మౌనిక నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి కదత్తయ్య. ఆయన్ని రానివ్వండి, అన్ని విషయాలు నేను అడిగేస్తాను. పైకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ నాకంటే మీరే ఎక్కువ కంగారు పడుతున్నారు. ఒకవేళ మౌనిక ట్రాప్ లో పడ్డారేమోనని ఉదయం నుంచి నేనెంతో టెన్షన్ పడ్డాను. అన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలి. పోలీసుల్ని పంపించేసి ఆయన మౌనిక ఇంటికి ఎందుకు వెళ్లారో, అక్కడ ఫోన్ వదిలేసి ఎలా మాయమయ్యారో అన్నింటికి ఆయన సమాధానం చెప్పి తీరాలి. అత్తయ్య, ఇది జీవితం. ఏదైనా ఉంటే మొదట్లోనే తుంచేయకపోతే అది చాలా ప్రమాదం. అసలు ఇంత రాత్రి వేళ ఆయన్ని సంధ్య వెతికి తీసుకొచ్చే వరకు ఆయన ఇంటికి రాలేదంటే మౌనిక ట్రాప్ లోనే ఉన్నారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను తెలుసుకోవాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. దయచేసి మీరు మాత్రం నాకు అడ్డు రావద్దు. వాణి, వాడొస్తాడు, నువ్వేం కంగారు పడకు. వింధ్య మాటలు వింటుంటే ఇప్పుడేం జరుగుతుందో, మళ్ళీ పాత సమస్యలేమైనా వస్తాయేమోనని చెప్పి భయంగా ఉందండి. ఏం మనిషివే నువ్వు? అయినా ఏం బతుకులే మీవి? మీ అమ్మేమో భూమి నాకు దూరం చేయాలనుకుంటుంది, నువ్వేమో నా ఫ్రెండ్ వింధ్య జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు. మార్రా మీరు? మీ జన్మలు ఇంతేనా? మీ ఇద్దరికి ఆల్రెడీ చెప్పాను కదా, భూమి జోలికొచ్చినా వింధ్య జోలికొచ్చినా నిన్ను చంపేస్తాను అని. నీకు పెళ్ళయింది అన్నావు, భర్త ఉన్నాడు అన్నావు, అయినా ఇలాంటి దిగజారుడు పనులు చేస్తావా? నిజంగా నీకు పెళ్ళయి ఉంటే
అసలు ఈ విషయం తెలిస్తే నీ భర్త ఎంత ఫీల్ అవుతాడు? నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మీ అమ్మకైనా బుద్ధి ఉండాలి కదా. అలా లేకుండా అదే నిన్ను సపోర్ట్ చేస్తుంది. ఏం పుట్టుకలేమివి. నీలాంటి ఆడదంతో మాట్లాడుతున్నందుకు, అసలు ఇక్కడ నుంచున్నందుకు నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ఇంకొక్కసారి ఇలాంటిది జరిగితే నేనే నిన్ను చంపేస్తాను. గుర్తుపెట్టుకో మౌనిక, మీ అమ్మ చావు, నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. అది నువ్వైనా మీ అమ్మైనా. తప్పుడు మార్గంలో వెళ్ళిన ఏ మనిషి అయినా చివరికి కుక్క చావు చేస్తాడు. నువ్వైనా మీ అమ్మైనా. పదండి. మీకోసం వింధ్య వెయిట్ చేస్తుంది. లోపలికి వెళ్ళండి. సంధ్య గారు, మీరిప్పుడేం చెప్తారో నాకు తెలుసు. మీరేం చెప్పినా వినే పరిస్థితుల్లో నేను లేను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోమంటారు? మీరంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇంత హీనమైన పరిస్థితుల్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అసలు మీరేనా ఇది? అది కాదు సంధ్య గారు. మీరేం చెప్పొద్దు. అర్ధరాత్రి అయింది. ఉదయం నుంచి వింధ్య పిచ్చిదల్లా మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని పిచ్చిదల్లా ఎదురు చూస్తుంది. లోపలికి వెళ్ళి ముందు వింధ్యతో మాట్లాడండి. మీ మొహం చూస్తే కనీసం దానికి టెన్షన్ అన్నా తగ్గుతుంది. లోపలికి వెళ్ళండి. నాకు ధైర్యం లేదు సంధ్య గారు. నేను లోపలికి వెళ్ళలేను. వింధ్య మొహం నేను చూడలేను. దయచేసి అక్కడ జరిగిందేది వింధ్యకి చెప్పకండి. అది చూసి నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దానికి తెలిస్తే వింధ్య గుండె ఆగిపోతుంది. దయచేసి దాని ప్రాణాలు కాపాడండి. నేను హంతకుణ్ణి కాదండి. వింధ్య అంటే నాకు ప్రాణం. మీరు ఎందుకు అలా జరిగిందని అడగకుండా, నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతుంటే నాకు అదోలా ఉందండి. మీరేమీ చెప్పొద్దు. ఎవరి పక్కనైతే మిమ్మల్ని చూడకూడదు అనుకున్నానో మీరు వాళ్ళ పక్కనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎంతసేపు నిలబడతారు? లోపలికి వెళ్ళండి. సంధ్య గారు, ప్లీజ్, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వింధ్య అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ నిజం తెలిస్తే వింధ్య బ్రతకదు. ప్లీజ్ సంధ్య గారు, వింధ్య మొహం చూసి అబద్ధం చెప్పడం నాకు రాదు. అమ్మ, నాన్న, వింధ్య అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళావని అందరూ నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తారు. నా దగ్గర ఏ సమాధానమూ లేదు. ప్లీజ్, ఈ ఒక్క గండం నుంచి నన్ను గట్టెక్కించండి. చేతులెత్తి వేడుకుంటున్నాను. చేసిందంతా చేసి తప్పైందని చేతులు జోడిస్తే సరిపోతుందా? మీరు వింధ్యని మోసం చేస్తున్నారు. మీరే ప్రాణంగా బ్రతికే తనకి అన్యాయం చేస్తున్నారు. పైగా ఇప్పుడు నన్ను సేవ్ చేయమని అడుగుతున్నారా? మీ మీద మీకే అసహ్యంగా అనిపించటం లేదు? మీతో ఇలా మాటలు పడే పరిస్థితి నాకొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా దురదృష్టం. మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చీకొట్టినా నేను మౌనంగా ఉండటమే తప్ప ఏమీ చెయ్యలేను. దయచేసి లోపల వింధ్యని మేనేజ్ చేయండి. మీరు చెప్తే వింధ్య వింటుంది. ఈ ఒక్క పూట సాయం చేయండి. తర్వాత నేనెలా లాక్ అయిపోయానో మీకే అర్థమవుతుంది. ప్లీజ్ సంధ్య గారు.
మీకోసం కాకపోయినా వింధ్య కోసమైనా నేను లోపలికొస్తాను. మీరు ఎలాగో వింధ్యని మోసం చేశారు. చూస్తూ చూస్తూ వింధ్యకి నేను అన్యాయం చెయ్యలేను. మీరు చేసిన తప్పుకి నేను అబద్ధం చెప్పి వింధ్యని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ రోజుతో నాకు మీ మీదున్న గౌరవం మొత్తం పోయింది. నమ్మించాలి, అంతే కదా? మీరు చేసిన ఘనకార్యాన్ని కవర్ చేసి పిచ్చిదాల్లా ఎదురు చూస్తున్న నా స్నేహితురాలికి నేను సర్ది చెప్పాలి, అంతే కదా? పదండి. నా పరిస్థితి మీకు తెలియదు. మౌనిక నన్ను మోసం చేసి తన మెడలో తాళి కట్టించుకుని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది. నేను ప్రాణం పోయినా మోసం చేసేవాణ్ణి కాదని మీరు అర్థం చేసుకోండి. ఏమండి? ఏమండి? అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. సంధ్య తీసుకొచ్చింది అత్తయ్య. ఏమండి, మీరెప్పుడు భోజనం చేశారో ఏంటో. రండి, భోజనం చేద్దరు గాని. సంధ్య, నువ్వు కూడా రావే, రండి. వింధ్య, ఉదయం నుంచి కనబడకుండా వెళ్ళిన మనిషిని ఒక్క మాట కూడా అడగాలని నీకు అనిపించడం లేదా? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదే. తిట్టాలనుంది, కోప్పడాలనుంది, అలగాలని ఉంది. కానీ దానికంటే ముందు నాకు ఏడవాలనుంది. ఆయన నన్ను ఏడిపిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని నువ్వు అడిగి ఉంటావు కదా. ఆయన ఫేస్ చూస్తేనే నాకు అర్థం అవుతుంది ఆయన ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సంధ్య, ఆయన్ని చూస్తుంటే ఆయన ఇంతవరకు భోజనం చేయలేదని నాకు అనిపిస్తుంది. ఆయన మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో. ఏమండి, మీరు త్వరగా రండి, నేను వడ్డిస్తాను. అత్తయ్య, మీరు కూడా రండి. మావయ్య, మీరు కూడా రండి. ఏమండి, పదండి. వింధ్య, ఆగు. రే రాజేష్, ఎక్కడికి వెళ్ళావురా? అత్తయ్య, ముందు వెళ్ళి భోంచేయనివ్వండి. లేదు, వాడు నాకు సమాధానం చెప్పాలి. వింధ్య అడిగిన అడగకపోయినా నేను అడుగుతాను. సమాధానం చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు? అమ్మ అడుగుతుంటే ఏంట్రా అలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు వచ్చాక నిలదీయాలి అని చెప్పిన వింధ్య నిన్ను చూడగానే నీ ఆకలి గురించి ఆలోచించింది కానీ నిన్నేమీ అడగలేదురా. కానీ నువ్వు మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, కట్టుకున్న భార్య గురించి ఏం ఆలోచించావురా? ఏంట్రా ఇదంతా? మౌనిక పోలీసులను తీసుకుని ఎందుకొచ్చింది? రాజేష్ గారు, ఏం మాట్లాడరేంటి? అడుగుతున్నారు కదా. మీకు మౌనికకి ఏం సంబంధమో చెప్పండి. పోలీసులు వస్తే మేం మాట్లాడుకుంటామని మీరు మౌనిక ఇంటికి ఎందుకు వెళ్లారో చెప్పండి. సంధ్య గారు, మీరు కూడా ఇలా అడుగుతున్నారేంటండి? ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు? అత్తయ్య, మావయ్య అడుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అయినా నాకెందుకు ఫోన్ చేయలేదు? వింధ్య, నేను పలానా చోట ఉన్నాను, ఇప్పుడు రాలేకపోతున్నానని ఒక్క ఫోన్ చేయలేకపోయారా? ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. వింధ్య, అది పోనీ నన్ను చెప్పమంటారా? ఏం జరిగిందో చెప్పమంటారా? నేనేం చూశానో చెప్పమంటారా? సంధ్య గారు, మీరు ఎందుకండి మీరంత కంగారు పడుతున్నారు? సంధ్య, ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎక్కడున్నారు? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? చెప్పండి రాజేష్ గారు. మాకు నిజమే కావాలి సంధ్య.
రాజేష్, మాట్లాడవేంటి నువ్వు? అమ్మా అది అది ఏంట్రా అది అది అని ఇందాకటి నుంచి నానుస్తూనే ఉన్నావు? సంధ్య, వీడింతసేపు ఎక్కడున్నాడు? మౌనిక విషయంలో వీడసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో చెప్పు. ఏమండి, మీరు నాకు అన్యాయం చేయట్లేదు కదా? మీరు నా నుంచి దూరం అయితే ఈ గుండె ఆగిపోతుందండి. నిజం చెప్పండి, మీరెక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరుగుతుంది? మౌనిక మిమ్మల్ని ఎలా ట్రాప్ చేసింది? ఏమని ట్రాప్ చేసింది చెప్పండి. నేను చెప్తాను. మౌనిక రాజేష్ గారు తన పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అయ్యారని పోలీసుల్ని తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయాలనుకుంది. అక్కడికి వెళ్ళాక రాజేష్ గారు అక్కడ ఫోన్ మర్చిపోయారు. ఇప్పుడు నేను ఈ ఆఫీస్ నుంచే తీసుకొస్తున్నాను. సంధ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అసలు వాడు ఈరోజు ఆఫీస్కే వెళ్ళలేదు. రాజేష్, నిజం చెప్పు. నీకు మౌనికకి మధ్య ఏం జరిగింది? మౌనిక పోలీసులతో నిన్ను అరెస్ట్ చేయించి తీసుకువెళ్ళాక అసలు నువ్వేం చేశావు? నేను పోలీసులతో మాట్లాడాను. నువ్వు మౌనిక ఇద్దరూ సెటిల్మెంట్ చేసుకుంటావని చెప్పి పోలీసుల్ని పంపించేశారంట. ఆ తర్వాత నువ్వు మౌనికను తీసుకుని వెళ్ళిపోయావు. నీ ఫోన్ వాళ్ళింట్లో ఎందుకుంది? నీకు మౌనికకి మధ్య అసలేం జరుగుతుందో చెప్తావా లేదా? ఏమండి, మీరేం మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుంది. మీరు ఎంతసేపు మౌనిక దగ్గర ఉన్నారా? చెప్పండి. లేదు వింధ్య, నిజంగానే రాజేష్ గారు ఆఫీసులోనే ఉన్నారు. కానీ అత్తయ్య అనుకుంటున్నట్టు అది మీ ఆఫీస్ కాదు. ఆఫీస్ పని మీద వేరే ఆఫీసులో ఉన్నారు. ఫోన్ మర్చిపోయిన విషయం కూడా ఆయన గమనించుకోలేదు. రాజేష్ గారి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరికీ ఈ విషయం తెలీదు. నేనే అన్ని చోట్లకి వెళ్ళి వెతికాను. ఆయన ఇక్కడికి తీసుకొచ్చాను. సంధ్య, అసలు నువ్వు చెప్పేది నిజమేనా? అవునత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు నిజమే చెప్తే మరెందుకు తడబడుతున్నావు? నేనెందుకు తడబడతాను అత్తయ్య? సరే, నువ్వు నిజమే చెప్తున్నావని చెప్పి అనుకుందాము. కానీ వాణ్ణి ప్రశ్నలు అడుగుతుంటే నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు? వాడు నిన్నేమైనా కవర్ చేయమని చెప్పాడా? లేదంటే వాడు చేసిన తప్పును నువ్వేమైనా వెనకేసుకొస్తున్నావా? పర్లేదమ్మా, ఏం జరిగినా కానీ భరించే శక్తి మాకుంది. అత్తయ్య, మీరు మీ అబ్బాయిని అనుమానిస్తున్నారు. రాజేష్ గారు మీ పెంపకంలో పెరిగారు. అలాంటి వ్యక్తి తప్పు చేస్తాడా? ఏం రాజేష్ గారు, మీరు వింధ్యకి అన్యాయం చేస్తారా? లేదమ్మా, వాడు ఎప్పటికీ తప్పు చేయడు. కదా మావయ్య, మీరు ఇంతగా నమ్ముతున్నప్పుడు రాజేష్ గారిని నిలదీయడం ఎంతవరకు కరెక్ట్? ఏదో ఆఫీస్ ఒత్తిడిలో ఉండి ఫోన్ కూడా చేయలేకపోయారు. ఆయన బిజినెస్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. వింధ్య, భర్త కష్టపడి ఇంటికొస్తే ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేసి విసిగిస్తావెందుకు? వెళ్ళి భోజనం పెట్టు. నీ భర్త సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. ఏమండి, భోంచెదురుగానే పదండి. సంధ్య, నువ్వు కూడా రావే. లేదే, ఇంటి దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తాను. ఏమండి, రండి. సంధ్య, నువ్వేమీ దాయడం లేదు కదా? నువ్వు చెప్పేదంతా నిజమే కదా? వాడు వింధ్యని మోసం చేయడం లేదు కదా? అత్తయ్య, మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? నెగిటివ్గా ఎందుకు, పాజిటివ్గానే ఆలోచిద్దాం. చాలా పొద్దుపోయింది. మీరు భోంచేసి పడుకోండి అత్తయ్య. ఎక్కువగా ఆలోచించకండి.
అత్తయ్య, ఈ రోజుకి ఈ విషయం వదిలేయండి. గుడ్ నైట్. వాణి, మనం కూడా భోంచేద్దాం. వాడొచ్చేశాడు కదా, ఇంకేం ఆలోచించొద్దు. ఏమండి, ఏదో జరుగుతుందండి. సంధ్య ఏదో మన దగ్గర దాస్తుంది. సారీ వింధ్య, నీకు నిజం చెప్పలేను. అలా అని ఈ నిజాన్ని దాచుకోలేను. నీ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడు. రాజేష్ గారిని నేను చూడకూడని ప్లేస్లో చూశాను. ఇది నీకు తెలిస్తే తట్టుకోలేవే. నీ భర్త గురించి తెలిసిన మరుక్షణం నీ గుండె ఆగిపోతుందని నిన్ను కాపాడుకోవడం కోసమే నేను అబద్ధం చెప్పాను. నాకు ఇంతకు మించి వేరే మార్గం లేదు. నన్ను క్షమించి వింధ్య. అత్తయ్య, మావయ్య, రండి. ఉమ్, రండత్తయ్య, భోంచెదురు. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. ఈ పూట నన్ను సేవ్ చేశారు. మౌనికకి నీకు ఏంటి సంబంధం? నువ్వు చెప్పకపోతే మేము విషం తాగి చచ్చిపోతాం. ఏం జరిగిందో చెప్పు రాజేష్. నేను మౌనిక మెడలో తాళి కట్టాను. వింధ్యకి అన్యాయం చేశాను. వాణి, వాణి, రాజేష్, వాణి, వాణి, వాణి. అమ్మా, అమ్మా!